కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు నాగబాబు గారు పెద్ద హాట్ టాపిక్ అయిపోయాడు. ఎందుకంటే నాగబాబు గారు ఎప్పుడు మంత్రి అవుతాడు, నాగబాబు గారికి మంత్రి పదవి కన్నా ముందు ఎమ్మెల్సీ పదవి ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి చర్చించుకుంటున్నారు. అసలు పలానా నాయకుడికి మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రెస్ నోట్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే తొలిసారి జరిగింది. అప్పుడే నాగబాబు గారి పేరును కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం కూడా జరిగింది. అలా ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే అనుకుంటా ఎంపీ ఎన్నికలు వచ్చాయి, తిరుపతి దేవస్థానం పాలకవర్గం వచ్చింది. ఈ ప్రకటన ఆ పదవుల భర్తీ అయిన తర్వాత సందడే లేకపోయా. ఏమో మంచి ముహూర్తం కోసం చూస్తున్నారేమో అనుకున్నారు అందరూ కూడా. ముహూర్తాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ పదవి స్వీకారం ఎక్కడా కానీ కనిపించలేదు. ఇదిలా ఉంటే ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు పిఠాపురం వ్యవహారం ఓ రేంజ్లో ఉంది. పిఠాపురం సీట్ని పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసినట్టుంటే వర్మ గారికి ఏదో ఒకటి తొలి విడతలోనే ఇవ్వాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఇస్తారేమో అనుకున్నారు అందరూ కూడా, అలా జరగలేదు. లేటెస్ట్గా కష్టపడి సాధించే విజయమే గొప్ప అనేట్లు వర్మ గారు ఒక ట్వీట్ చేశాడు. అంటే ఎమ్మెల్సీ కన్నా ఎమ్మెల్యే పదవే ఇష్టమని వేసి ఆయన ఇండైరెక్ట్గా ఒక ట్వీట్ కూడా రిలీజ్ చేశాడు. కానీ పిఠాపురం ఎమ్మెల్యే అని అనిపించుకునే యోగం వర్మ గారికి ఈ దరిదాపులు ఎప్పుడు కూడా మనకి కనిపిస్తుందా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. ఇంకా కనిపించదు. ఎందుకంటే పిఠాపురం సీటును గెలవడం మాత్రమే కాదు, సొంతం చేసేసుకున్నారు వాళ్ళు. ఎవరో పవన్ కళ్యాణ్ గారు, ఆ జన సైనికులు. పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం, పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేసేసుకున్నారు. కూటమిలో విభేదాలు వస్తే తప్ప పిఠాపురం నుంచి వర్మ గారు పోటీ చేసే అవకాశాలే లేవు. ఈ దరిదాపులో కాదు కదా, ఆయన జీవితాంతం కూడా ఇంకా అలా సైలెంట్గా ఉండిపోవడమే. ఇదిలా ఉంటే వర్మ గారికి పోస్ట్ ఇవ్వడం అంటే పవన్ కళ్యాణ్ని నొప్పించడమే అనేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా భావిస్తుందనే మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినబడుతున్నాయి. పిఠాపురంలో ప్రస్తుతం ఒకటే పవర్ సెంటర్, అదే పవన్ కళ్యాణ్. ఇప్పుడు వర్మ గారికి కనుక ఏదైనా ఒక మంచి పదవి ఇస్తే మరో పవర్ సెంటర్ అవుతుంది ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో. పైగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉండడు. ఇప్పటికే టోటల్గా జస్ట్ ఐ థింక్ 8 రోజులు మాత్రమే ఉన్నాడని లెక్కలు కూడా తెలుస్తున్నాయి. గెలిచినప్పటి నుంచి ఈ 9 నెలల కాలంలో 8 రోజులు మాత్రమే పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. మిగతా అంతా కూడా వర్మ గారే మ్యాక్సిమం చూసుకుంటున్నాడు. అక్కడ పవన్ కళ్యాణ్ లోకల్గా ఉండకపోవచ్చు, కానీ అక్కడ లోకల్గా ఉండేది మాత్రం వర్మ గారే కదా. కాబట్టి పవన్ లోకల్గా ఉండకుండా ఏదో ఓ పదవి అండగా వర్మ చురుకుగా దూసుకుపోతే పవన్ కళ్యాణ్ గారు భరించడం చాలా కష్టం. ఇది ఆయనకు కూడా తెలుసు. ఇది బాగా వంట పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఇప్పుడు వర్మ గారికి ఇవ్వకుండా నాగబాబు గారికి ఇస్తే పార్టీలో అసంతృప్తిని పెంచినట్లు అవుతుంది. అందువల్ల ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలో మీరే చెప్పండి అనేసి పవన్ కళ్యాణ్ కోర్టులోనే చంద్రబాబు నాయుడు గారు బాలు తోసేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవి తెలిసే తనకు ఎమ్మెల్సీ వద్దు, కష్టపడి గెలుచుకుంటా ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా వర్మ గారు చిన్న హెచ్చరిక రూపంలో ఒక ట్వీట్ కూడా అలా వేసాడు. ఈ చిక్కుముడిని చంద్రబాబు నాయుడు గారు తన చాణచక్యంతో ఏ విధంగా విప్పుతాడో చూడాలి.